ఒడిశా సరిహద్దుల్లో దట్టమైన అడవుల నడుమ దశాబ్దాల వివాదానికి కేంద్ర బిందువైన ఓ ప్రాంతంలో మనం ఉన్నాం. అవే గిరిశిఖర గ్రామాలుగా పిలుచుకునే కోటియా గ్రామాలు. ఇరు రాష్ట్ర పౌరులుగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పొందుతున్న ఆ ఆదివాసీల కథేంటో తెలుసుకుందాం. కొత్తగా ఆ ప్రాంతంలోకి ఎవరైనా అడుగు పెడితే ఇంతకీ మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం అనే సందేహం మాత్రం కలగక మానదు. అవును, మరి అక్కడ కనిపించే పరిసరాలు అలానే ఉంటాయి. ఓ పక్క ఇది ఆంధ్రప్రదేశ్ ఏమో అని, మరో పక్క కాదు ఇది ఒడిశా అయి ఉంటుందిలే అనిపిస్తుంది. ఇంతకీ ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశా ఒడిశానా అంటే ఎవరిది కాదు, వివాదం తేలే వరకు ఇద్దరిది. ఇలా దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ద్విరాష్ట్ర పౌరులుగా నివసిస్తున్నారు ఆ 21 గ్రామాల ఆదివాసీలు. ఆ గ్రామాలే కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్. కువి జాతాపు కోందుల జీవన విధానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. వీరి ఆహారపు అలవాట్లు కూడా అలానే ఉంటాయి. చిరుధాన్యాలను ఎక్కువగా ఆహారంలో వీరు తీసుకుంటారు. కొండపోడుల్లో వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయంలో ఎక్కువగా చిరుధాన్యాలనే పండిస్తారు. వీరు పంటల్ని చూసినట్లయితే రాగులు, కొర్రలు, అడవి కందులు ఇవన్నీ కూడా ఉంటాయి. పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ పండించుకుంటారు. ఈ పంటలన్నీ కూడా అనాదిగా వస్తున్న సాంప్రదాయ విత్తనాలతోనే వీరు పండించుకుంటారు. వారికి కావాల్సినవన్నీ వారి పంట పొలాలని పండించుకొని ఈ ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటారు. తూర్పు కనుమల్లో ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని 21 కోటియా గ్రామాల్లో 4,000 మందికి పైగా కోందు ఆదివాసీలు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. గిరిశిఖర గ్రామాల్లోని కొండపోడుల్లో వర్షాధార పంటలను సాగు చేసుకుంటూ దట్టమైన అడవుల్లో స్వచ్ఛమైన జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మంది తమ మాతృభాషలోనే మాట్లాడగలరు. ఒడియా, తెలుగు భాషలను అర్థం చేసుకోగలరు. కొత్త తరాలలో కొంతమంది వారి భాషతో పాటు ఇతర భాషలు సైతం మాట్లాడతారు. అలా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో తమదైన ప్రపంచంలో తరతరాలుగా అడవి తల్లే లోకంగా అడవినే నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు ఒరిస్సాకి ఆంధ్రాకి కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో ఉన్నాము. యాక్చువల్గా 21 మేడం. ఇప్పుడు సర్వే ప్రకారంగా 21 విలేజెస్ మేడం. అయితే మేము ఇటు కాక అటు కాక రెండు ప్రభుత్వాలు నలిగిపోతున్నాము. కాకపోతే నలిగిపోవడం వల్ల బెనిఫిట్స్ మాత్రం రెండు పక్కల నుంచి అందుతున్నాయి మేడం. తప్పదు, అప్పటి నుంచి అలవాట్లు అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఏవైనా సరే మరి మేము తీసుకోవాల్సిందే. మళ్ళీ ఒకవేళ ఒరిస్సా ప్రభుత్వం మాది అనలేము, ఆంధ్ర ప్రభుత్వం మాది అనలేము. అలాగనుకుంటే మాకు ఈ ప్రభుత్వము ఒకవేళ మమ్మల్ని మాది ఆంధ్ర ప్రభుత్వం అంతే వాళ్ళు ఒప్పుకోరు మేడం. మాది ఒడిశా ప్రభుత్వం అంతే మన ఏపీ నుంచి ఒప్పుకోరు మేడం. వర్షాకాలము తవ్వుతాము, తవ్వేసి అక్కడ విత్తనాలు వేస్తాము. విత్తనాలు వేస్తే అది కోసేసి తినవచ్చు. ఇదిగో వర్షం వస్తే పడుతుంది, ఎండ అయితే పడదు. సోలు, సామ, కొర్రగింజలు, జొన్నలు పండిస్తారు, మినుములు. మళ్ళీ అప్పటి నుంచి లేదు. సాధారణంగా ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. కానీ కోటియా గ్రామాల్లో అటు ఒరిస్సాకు సంబంధించిన సర్పంచ్ ఉంటాడు, ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సర్పంచ్ ఉంటాడు. కేవలం సర్పంచ్ అనే కాదు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, అలా ఎమ్మెల్యే, ఎంపీ అలా అందరూ కూడా ఇద్దరిద్దరే ఉంటాడు. సీఎంలు కూడా ఈ ప్రాంతం వాసులకు
ఆంధ్రప్రదేశ్ సీఎం, ఒడిశా సీఎం ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి సీఎంలే. ఎందుకంటే ఈ ప్రాంతంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కూడా ఇక్కడ సమాన హక్కు ఉంటుంది. కోటియా, కురిటిభద్ర, మడకార్, డోలియాంబ, సోలిపిగూడ, శిఖపరుపు, నేరెళ్లవలస, ఎగువసెంబి, దిగువసెంబి, ధూళిభద్ర, మలతాడివలస, గంజాయభద్ర, పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు, కొదుమతో సహా మొత్తం 21 గ్రామాలను అన్సర్టిఫైడ్ గ్రామాలు, డిస్ప్యూట్ గ్రామాలు అంటారు. 1942లో అప్పటి బ్రిటిష్ హయాంలో రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం కోసం సర్వే జరపగా ఈ గ్రామాలను వివాదాస్పద గ్రామాలుగా అటు మద్రాస్ ప్రెసిడెన్సీలోనూ ఇటు ఒడిశాలోనూ కలపకుండా అలా వదిలేశారు బ్రిటిష్ సర్వే అధికారులు. తర్వాతి కాలంలో స్వతంత్రం వచ్చిన రాష్ట్రాల పునర్విభజన ప్రకారం మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఒడిశా, ఏపీల మధ్య ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఆ గ్రామాలు మావంటే మావి అనే వివాదం నడుస్తూనే ఉంది. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. వివాదం తేలే వరకు స్టేటస్ కో అంటే యథాతథ స్థితి ఉంచాలని సుప్రీం ఆదేశించడంతో అక్కడి ప్రజలు ఇరు రాష్ట్రాల పౌరులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరు ఏపీకి సంబంధించి పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గానికి, ఒడిశా పరంగా కోరాపుట్ జిల్లాకు చెందిన ప్రజలుగా రికార్డుల్లో ఉన్నారు. ఇరు రాష్ట్రాల రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు, పోడు పట్టాలు, ఓటర్ కార్డులను కలిగి 2 రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు. 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేస్తూ ద్విరాష్ట్ర పౌరులుగా కొనసాగుతున్నారు. పెన్సిల్ ఒడిశా 500, ఆంధ్ర ఈ నెల నుంచి 3000. 2 తీసుకుంటున్నావా? 2 తీసుకుంటా. నాకు లేదమ్మా, ఒడిశా కూడా లేదు, ఆంధ్ర కూడా లేదు. ఎందుకు? మా ఆవిడికి ఉంది. ఆవిడకుందని మీకు లేదా? నాకు లేదమ్మా. ఏడి అమ్మా, ఒడిశా వాళ్ళు ఇస్తే తినవచ్చు, ఆంధ్ర వాళ్ళు ఇస్తే తినవచ్చు. రైస్ ఇస్తారు, మనిషికి 5 కేజీలకు ఇస్తున్నారు నెలకి. వాళ్ళు ఎంత ఇస్తారు? ఒడిశా వాళ్ళు ఎంత ఇస్తారు? ఒడిశా వాళ్ళు కూడా 5 కేజీ మనిషికి, ఆంధ్ర వాళ్ళు కూడా మనిషికి 5 కేజీ. 3 ఉంటే 15 కేజీ, 4 ఉంటే 20 కేజీ. కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ అభివృద్ధిలో ఒరిస్సా ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. ప్రజలకు కావాల్సిన రోడ్లు, స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, గృహ నిర్మాణాలు, బ్రిడ్జిలు ఇవన్నిటిని కూడా నిర్మిస్తుంది. ఎంతలా అంటే ఒడిస్సాతోనే ఉంటే బాగుంటుంది అని ప్రజల హృదయాల్లో పాతుకుపోయేంతగా ఇక్కడ అభివృద్ధి చేపడుతుందని చెప్పొచ్చు. సాధారణంగా ఆదివాసీలంటే దట్టమైన అడవుల నడుమ అభివృద్ధికి, కనీస సౌకర్యాలకు ఆమెడ దూరంలో అడవే లోకంగా బతుకుతుంటారు. ఇక్కడ జాతాపు కోందులు సైతం అనాదిగా దట్టమైన అడవుల్లోని కొండగుట్టల్లో ఉంటున్నారు. కానీ ఆ కొండల నడుమ ఉన్న వీరి పల్లెలకు రోడ్లు ఉన్నాయి, మంచినీటి వసతి ఉంది, పిల్లల కోసం హాస్టల్స్ ఉన్నాయి, సోలార్ లైటింగ్ ఉంది. ఇవన్నీ సమకూరాయి. అయితే ఇరు రాష్ట్రాలు చేసే అభివృద్ధిలో ఒడిశానే ముందు నిలుస్తుంది. అడవుల్లో ఇంత అభివృద్ధి అనుకునేంతగా చేస్తుంది ఒడిశా. దీంతో ఏపీ కూడా తమ భూభాగం నుండి వైపుగా రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని కోరుతున్నారు అక్కడి ఆదివాసీలు. ఒరిస్సా నుండి అయితే రోడ్డుని ఇచ్చి మాకు హెల్ప్ చేశారండి. ఆంధ్ర నుండి రోడ్డు కనిపించలేదండి. మాకు శిఖపర్ నుండి రోడ్డు ఇస్తే దగ్గర అవుతుందండి. అన్ని అందుబాటులో ఉంటాయండి. అలాగైతే మాకు సరిగా పంట పొలాలు కూడా లేవండి. మాకు వర్షం వస్తేనే మాకు పంట, లేదంటే లేదండి. ఈ నెల పోయిన నెల ఏటి తినకుండా, బియ్యం లేకుండా చాలా కష్టపడామండి. పండిన పంట ఉంటది కదా, అది మొత్తం ఉంచుకోరా మీరు? వంటకు తిండికి వరకు అమ్మేసుకుంటారు? అది కూడా సరిగా ధర లేదండి. ఎంతో కష్టపడి తెస్తే కానీ ఎంత సౌకర్యాలు కూడా సరిగా రేట్లు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఒక 30-40 కేజీ అలాగ వస్తుందండి. చింతపండు కూడా ఎంతో కష్టపడితే కానీ మాకు సరిగా లేదండి. సరిగా రోడ్డు కూడా ఇక్కడ శిఖపర్ నుంచి మాకు వస్తే కానీ దగ్గర అవుతుందండి. ఎందుకంటే చాలా దూరం తిరిగి వెళ్ళడం అంటే చాలా కష్టం కదండి. అందుకే మాకు సరిగా రోడ్డు కూడా లేదండి.
हम पहाड़ के एरिया में रहते हैं, लेकिन हमारा गांव में रहने के लिए भी अच्छा नहीं है। हमारा चावल खाने के लिए भी ज़्यादा नहीं है। उड़ीसा से हमको देते हैं एक व्यक्ति का 5 किलो और आंध्रा से देते हैं ऑल फैमिली का 35 kg, लेकिन वो सब हमको खाने के लिए महीने के हो नहीं सकता, क्योंकि हमारे पास अच्छा खेती करने के लिए भी पानी नहीं है और वो पाइपलाइन भी नहीं है। उड़ीसा से हमको पाइपलाइन कर दिया लेकिन आंध्रा से नहीं, वो उड़ीसा से रोड दिया लेकिन आंध्रा से अब तक रोड नहीं हुआ। हमको चाहिए कि चिकापारा से हमारा गांव तक हमको रोड चाहिए, वो रोड के हमको विनती करते हैं। సికపార్ రోడ్ అండి, సికపార్ నుంచి మాకు మోడఖర్ రావాలండి, అప్పుడే మాకు సదుపాయాలు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడు మాకే సరిగ్గా ఇలాగా ఒకవేళ జ్వరాలతో ఉన్నా సరే మాకు సదుపాయాలు మాకు ఇక్కడ ఇలా వెళ్ళగాలంటే దూరం అండి. ఈ సికపార్ నుంచి మాకు మోడఖర్ రావాలంటే రోడ్డు వస్తేనే మాకు దగ్గరండి, ఎందుకంటే సదుపాయాలు సరిగ్గా లేవండి ఆంధ్ర నుంచి అయితే. ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ఐటీడీఏలు పనిచేస్తాయి. వీరు ఒడిశా రాష్ట్రం నుండి కోరాపుట్ ఐటీడీఏ కిందికి, ఏపీ నుండి పార్వతీపురం ఐటీడీఏ పరిధికి వస్తారు. అయితే కోరాపుట్ ఐటీడీఏ అంతో ఇంతో పట్టించుకుంటున్నా పార్వతీపురం ఐటీడీఏ పట్టించుకోవడం లేదంటున్నారు జాతాపు కోందులు. తాము పండించే పంటలకు గిట్టుబాటు ధరతో పాటు తమ నేలలకు అనుగుణంగా ఇతరత్ర పంటలను ప్రోత్సహిస్తే బాగుంటుందంటున్నారు. మాకు ఈ హిల్ టాప్స్లో మాకు ఇంకా కొండలు ఏటు లేవు కదా మేడం. ఒకవేళ కాపీ కానీ ఇలాంటివి ఏవైనా ఇస్తే ఇక్కడ జీడి వేసినా జీడి పనికి రావట్లేదు మేడం. ఉపాధి హామీలకు జీడి ఇచ్చారు మేడం, అవి జీడి వేసినా అవి పనికి రావట్లేదు మేడం. పెద్ద అయినా కాపు రావట్లే. అందుకని ఒకళ్ళు ఇది కూల్ ప్రాంతం కదా మేడం హిల్ టాప్స్. ఇప్పుడు అరకు వేళ కూల్ అయితే అలాగే మాకు కూడా కూలింగ్ టైం, అందుకనేసి దానివల్ల మాకు కాపీ కానీ ఇలాంటివి ఇస్తే మన గిరిజనులు బాగుపడతారని నేను ఇప్పుడు ఏమేంతో బతుకుతున్నారు మేడం. ఇప్పుడు సోలు, సామ, కొండకందులు ఇలాంటివి ఏవో ఉన్నాయి మేడం. మేడం అక్కడ కోరాపుట్ ఐటీడీఏ పరిధిలో మేడం. ఇప్పుడు ఏపీలో అయితే పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వస్తుంది మేడం. యాక్చువల్గా ఐటీడీఏ పరిధి ఏపీ నుంచి పట్టించుకోవాలి మేడం. అసలు ఇంతవరకు అయితే ఏటి మాకు లేదు మేడం. ఇప్పుడు ఐఎస్ గారు కూర్మనాథ్ సార్ వచ్చేసి అలా చూసి వెళ్ళిపోయారు. ఒక్కరోజు వచ్చారు, తర్వాత వివాద టైంలో గొడవలు జరిగాయి. తర్వాత 2 సార్లు అలాగ వచ్చి పగలు చెందర ఏదో 1-2 విలేజెస్ వచ్చి వెళ్ళిపోవడం మేడం. ఎవరితోని మీ సమస్య ఎలాగుంది, మీ బతుకులు ఎలాగున్నాయి, ఎటువంటి మీరు ఏది అనేస్తే మీకు మీ జీవన ఉపాధికి మీరు అభివృద్ధి అవుతారు ఇంకా అనేది లేదు మేడం. వచ్చి వెళ్ళిపోవడమే తప్ప ఇంకా లేదు. ఐటీడీ నుంచి చంద్రబాబు ఉండినప్పుడు తర్వాత ఇంజిన్, తర్వాత ప్రేమేషన్ అన్ని ఇది ఇచ్చారు. ఇప్పుడు ఏటి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇప్పుడు కొటియా గ్రామ పంచాయతీలో గల వివాదాల గ్రామాలకి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర వైపు అభివృద్ధి కావాలంటే మెయిన్ తిరగడానికి రోడ్డు కావాలండి, తాగడానికి నీరు కావాలి. అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, బిల్డింగ్స్ లేవు. సేమ్ అదేవిధంగా విద్య కావాలంటే టీచర్లు ఉన్నారు, బిల్డింగ్స్ లేవు. మనకు అభివృద్ధి కావాలంటే మౌలిక సదుపాయం కావాలంటే ఇప్పుడు పార్వతీపురము మన్యం జిల్లా వచ్చింది. మన్యం జిల్లాలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఒక ఐటీడీ పిఓ గారు ఉంటారు. పిఓ గారు స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్ అనేది వస్తుంది. ఆ ఫండ్ నుంచి మా గిరిజన గ్రామ పంచాయతీలు గల గ్రామాలు అవ్వచ్చు, మండలంలోని పంచాయతీ అవ్వచ్చు, ఇదే విధంగా మన కోటియ గ్రామాలకి సంబంధించిన గ్రామాలతో పాటు అభివృద్ధి కావాలంటే ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారే యాక్షన్ తీసుకొని అభివృద్ధి రూపం అనేది చూపిస్తేనే కొంచెం మురికి నుంచి ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి. కొటియా గ్రామాల్లో ప్రాథమిక విద్య అనేది గందరగోళంగా ఉంది. ఈ గ్రామాల్లో కోందు జాతికి సంబంధించిన ఆదివాసీలు ఉంటారు. వీరి మాతృభాష కువి. ఇక్కడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీచర్లు వస్తారు, ఒడిశాకు సంబంధించిన టీచర్లు వస్తారు. ఏ టీచర్ ముందు వస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. అవి చదువుకున్నాక మరో రాష్ట్రానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవాల్సిన పరిస్థితి. వీరి మాతృభాష కువి. ఇలా 3 భాషలకు సంబంధించి అసలు ఏం చదువుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ పిల్లల్లో ఉంది.
ఈ ప్రాంతంలో నేటికి అక్షరాస్యత తక్కువే అని చెప్పొచ్చు. చదువు విలువ తెలిసిన వారు తమ పిల్లలను హాస్టళ్లలో వేసి చదివిస్తున్నారు. అయితే అంగన్వాడీలతో పాటు ప్రాథమిక విద్యకు మాత్రం గ్రామాలలోని బడులకే పంపుతున్నారు. 21 కొటియా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఒడిషా నుండి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ బిల్డింగ్లను కట్టించారు. ఇక ఏపీ నుండైతే మెజారిటీ గ్రామాల్లో లేవనే చెప్పొచ్చు. దీంతో పిల్లలు గ్రామాల్లో ఖాళీ జాగాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వీరి మాతృభాష వేరు కావడం, టీచర్లకు వీరి మాతృభాష తెలియకపోవడంతో ఇరు ప్రాంతాల ఉపాధ్యాయులు చెప్పే చదువును వంట పట్టించుకోవడం పిల్లలకు కష్టంగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే గ్రామంలో తమ మాతృభాష వచ్చిన చదువుకున్న యువకులను విద్యా వాలంటీర్లుగా నియమించాలని కోరుతున్నారు స్థానిక యువత. టీచర్స్ వస్తారు మేడం, టీచర్స్ వచ్చి చెప్తారు మేడం, కాకపోతే గడపల్లో చెప్తారు మేడం, చెప్పడానికి అయితే గడపల్లో చెప్తారు మేడం. కాకపోతే టీచర్స్ వచ్చి స్కూల్ మాత్రం లేదు మేడం. స్కూల్ ఉన్నట్లయితే ఇంకా మంచిది, స్కూల్ ఉన్నట్లయితే ఇంకా బాగుండు. కాకపోతే స్కూల్ అనేది లేదు మేడం. కాకపోతే వర్ష టైంలో, ఒకవేళ బాగా విపరీతమైన ఎండ టైంలో, ఒకవేళ ఎందుకంటే హిల్ టెప్స్ ఏరియా కాబట్టి గాలి వాన రావచ్చు, ఆ టైంలో చెప్పుకోవడానికి అవ్వదు మేడం. వస్తారు, ఇంటిలో కూర్చుంటారు, అలాగా టైం అయితే వెళ్ళిపోతారు మేడం. టీచర్స్ అనేది మాత్రం కన్ఫర్మ్ వస్తారు మేడం. ఒరిస్సా నుంచి టీచర్స్ వస్తారు, ఆంధ్ర నుంచి టీచర్స్ వస్తారు మేడం. టీచర్స్ మాత్రం తప్పరు మేడం. ఎందుకంటే వచ్చి ఒకవేళ సార్ కానీ ముందు వచ్చారనుకో, ఆ సార్ దగ్గర పిల్లల ముందు కూర్చుంటారు మేడం. అక్కడ సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ ఏపీ సార్ వచ్చాడు అనుకోండి, ఏపీ దగ్గర కూర్చుంటారు. తర్వాత ఒడిశా సార్ వచ్చారు, ఒడిశా అక్కడ అయిన తర్వాత అక్కడ కొన్ని నేర్చుకోవడం, ఇక్కడ కొన్ని నేర్చుకోవడం. వాళ్ళకైతే చదువు అనేది మాత్రము 2 భాషలు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే భాష టీచర్ ఉంటే ఇంకా మరీ ఇంప్రూవ్ అవుద్ది మేడం. నాకు తెలిసి మా మాతృభాష కువి మేడం. కువి భాషతో ఇప్పుడు సపోజ్ కోడి ఉంది, తెలుగులో కోడి అంటాం, భాషలో కొయ్యి అంటాం. ఇప్పుడు ఏదో పసివి కోడి అంటాం, భాషలో తెలుగులో ఎద్దు అంటాం. ఇలాగా కొన్ని ఇలాంటి బొమ్మల గురించి ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళకి ఇంకా ఇది ఇంప్రూవ్ భాష అయితే ప్రత్యేకంగా మేము ఇక్కడ అనేది భాష నోటి నుంచి మాట్లాడే భాష మాత్రం కువే మాట్లాడతాం మేడం. తెలుగు మాట్లాడడం, ఒడియా మాట్లాడడం. ఏదో పెద్దవాళ్ళు ఇప్పుడు సంతలోకి వెళ్తే కానీ ఆటోమేటిక్గా అలాగే తెలుగు, లేదంటే ఒకవేళ ఒరిస్సా సంతలోకి వెళ్తే, కుందరి సంత కానీ వెళ్తే ఏదో ఒడియా, ఇలాంటివి ఏవో చిన్న మాట్లాడుతుంటాం మేడం. ఏదో మార్కెటింగ్ ఏవైనా సౌకర్యాలు తెచ్చినప్పుడు, నిత్యావసరము ఇవి తెచ్చినప్పుడు. ఇప్పుడైతే చదువు అంటే పిల్లలకంటే కాస్త ఇబ్బంది గురించి మరి తెలియదండి. కాకపోతే ఒడిశా నుండి కూడా వస్తారు, ఆంధ్ర నుండి కూడా వస్తారండి. స్కూల్ లేదండి, అంగన్వాడీ కూడా లేదండి. చిన్న పిల్లలకి చదవడం కూడా స్కూల్ లేనందువలన కాస్త ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ ఏడ కూర్చుంటారు పిల్లలంతా? చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ ఎలా అయితే గడపల దగ్గర కూర్చుంటున్నారో అలానే చిన్నపిల్లలు కూడా అంగన్వాడీలో కూడా అలానే కూర్చోబెడతామండి. బిల్డింగ్ ఉంటే మంచిగా ఉండేదండి, కానీ బిల్డింగ్ లేదండి. అందువలన గడపల దగ్గర కూర్చోబెట్టి ఏదైనా సరే చిన్నపిల్లలకు బొమ్మలు ఇవ్వడం, ఆడిపించడం అలా జరుగుతుందండి. కాకపోతే అంగన్వాడీ కూడా ఎవరు టీచర్ లేరండి. 3, 4, 5 తరగతి చిన్న పిల్లలు జాయినింగ్ చేశారు. ఇక్కడ సరిగ్గా ఇది హాస్టల్ కూడా అంటే స్కూల్ కూడా లేదండి, కట్టలేదు. ఇంకా ఒరిస్సా నుంచి అయితే కట్టారు, ఆంధ్ర నుంచి అయితే కట్టలేదు. టీచర్స్ ఎక్కడో ప్రాంతం నుంచి టీచర్ చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలు తెలుగు రాదండి, వాళ్ళకి ఏమో భాష రాదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి చిన్నపిల్లలు. చదువుకోవాలంటే ప్రత్యేక పిల్లలకి తెలుగు రాదు, తర్వాత సార్స్కి ఏమో ఈ భాష రాదండి. చాలా ఇలాగా మాలంటి ఇలాంటి విలేజ్ల నుంచి ఒక సార్స్ లాగా చేస్తే మంచిదండి. కొటియా గ్రామాలని 2 రాష్ట్రాలు మావంటే మావి అని వాద ప్రతివాదాలు చేసుకుంటున్నాయి. వీరిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే ఒడిషా ఒప్పుకోదు, ఒడిషా వాళ్ళు అంటే ఏపీ ఒప్పుకోదు. ఎన్నాళ్ళీ వివాదం? ఎప్పటికీ తేలుతుంది సమస్య? అసలు తేలుతుందా? ఇలా అనేక రకాల సందేహాలు కొటియా గ్రామాలపై ఉన్నాయి. అయితే వివాదానికి కేంద్ర బిందువు అయిన భూభాగంలో తరాలుగా ఉంటున్న కొటియా గ్రామ ప్రజలు మాత్రం 2 రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కావాలంటున్నారు. ఇరు రాష్ట్రాల పౌరులుగా ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంటే బాగుంటుంది అంటున్నారు. దానికి వారు చెప్పే కారణం కూడా ఆమోదయోగ్యమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొండ కోనల నడుమ వీరిది బతుకు సమస్య, బతుకు తెరువు సమస్య కాబట్టి. ఏం చేస్తాను మేడం, ఎందుకంటే నేను కూడా చెప్పలేను, మళ్ళా మనల్ని కూడా చెప్పలేరు. ఈ సమస్య అనేది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు మేడం. ఇది ఒరిస్సా నుండి రేషన్ కార్డు అండి, ఇది ఆంధ్ర నుండి రేషన్ కార్డు అండి. మాది డిస్ప్యూట్ ఏరియా. మాకు చింతపండు పండుతుంది, కందులు,
మినుములు, సోళ్ళు, సామాన్ మాకు ఇలాగే ఉంటే మంచిదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మాకు పెద్దగా ఏం పండించాలన్న పండవండి. ఎండాకాలం అయితే అస్సలు ఏం పండవండి. వానాకాలం మాత్రమే ఏదైనా దొరుకుతుందండి. అదే 2 రాష్ట్రాలు కలిసి ఉంటే మాకు అన్ని అందుబాటులో ఉంటాయని మా ఆశ అండి. మాకు 2 పక్కలు కూడా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మాకు పంట పొలాలు లేవండి. అందుకనేసి 2 పక్కలు ఇస్తుంది కనుక మేము ఎలాగోకలాగా జీవిస్తున్నామండి ఈ కొండ ప్రాంతంలో. 2 రాష్ట్రాలు మళ్ళీ కొంటున్నాం. కేసు అయ్యి ఏబే ఒక 5 సంవత్సరం అవుతుంది. కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆంధ్ర అంటే ఆంధ్ర వెళ్ళిపోతాము, వర్షాలు ఉంటే వర్షాలు వెళ్ళిపోతాము. ఒక మారుమూల ఆదివాసీ ప్రాంత అభివృద్ధిపై ఒడిషా ఎందుకింత పట్టుదలగా ఉంది? కోటియాలోని ప్రతి గ్రామాన్ని కలుపుతూ రోడ్లను శరవేగంగా ఎందుకు నిర్మిస్తుంది? ఆదివాసీలపై అభిమానంతోనా, లేక ఆదివాసీ గ్రామాల కింద ఆ పరిసర ప్రాంత గుట్టల్లో ఉన్న ఖనిజ నిక్షేపాల కోసమా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒడిషా ఇంత చేస్తుంటే, తమ భూభాగమే అన్నట్లు దూసుకుపోతుంటే, తనకేం పట్టనట్లుగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పరిస్థితి ఇలానే ఉంటే మనకు హక్కున్న భూభాగానికి మనని పరాయి వారిని చేసి పక్క రాష్ట్రం అక్కడ పాగా వేస్తుంది అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొటియా గ్రామాలకు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే వర్తింపజేస్తుంది. కానీ ఒరిస్సా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు వారికి అభివృద్ధిని కూడా చూపిస్తుంది. అంతేకాదు, ఎప్పుడెప్పుడు ఆ గ్రామాలను తమలో కలుపుకోవాలా అని ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కొటియా గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రం ఇక్కడ బతుకు తెరువు అనేది పెద్ద సమస్య కావడంతో 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలుగా ఉంటేనే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వల్ల తమ బతుకు తెరువు బాగుంటుందని భావిస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, కొటియా గ్రామాల నుండి.